కామంతో ఉండే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు అంటే, ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించడానికి చాలా సులువుగా మరియు సునాయాసంగా చేయగలదు. ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుడిని ఆకర్షించే శక్తిని అందిస్తుంది కాబట్టి. అది ఈ లోకానికి మరొక తరాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది. కానీ ఇక్కడ కేవలం పురుషుడు ఒక్కడే స్త్రీలకు ఆకర్షితుడు అవుతాడు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీలలో ఎక్కువగా కామం అనేది నిక్షిప్తమై ఉంటుంది కనుక. స్త్రీలు కామంలో పురుషుడి కన్నా మిక్కిలి భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరిలో మరింత ఎక్కువగా కామంతో విపరీత ధోరణి కలిగి ఉండే స్త్రీలు నెమ్మదిగా ఉంటారు. వారు ఎక్కువగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు. పురుషులకు ఆకర్షితులై సిగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. మరికొందరు స్త్రీలు వారిలో పురుషుల యందు ఆసక్తి లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారు పురుషులతో ఎక్కువగా స్నేహంగా ఉంటూ ఉంటారు. సహజంగా చూస్తే ఇతర పురుషులతో సంబంధాలను ఏర్పరచుకునే స్త్రీలు అందరూ ఈ విపరీతమైన కామము కలవారే ఉంటారు. వారు ఎక్కువగా ఇతర పురుషులతో వారి కోరికలు తీర్చుకోవడానికే వారితో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని వాటిని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్త్రీలు అధిక కామం వలన దానిని నియంత్రించలేక యుక్త వయస్సులో ప్రేమలో పడుతూ తమకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధాలు ఏర్పరచుకొని వారి కోరికలను తీర్చుకోవడానికి వారితో ప్రేమ అనే బంధాన్ని కలిగి ఉంటారు. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.